శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు సంప్రదాయ ఆచారాలతో మంత్రి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి మహాక్షీరాభిషేకాన్ని అర్చకులు నిర్వహించారు. స్వామివారిని మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు. అరసవిల్లిలో సూర్య దేవాలయం ఉండడం జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈసారి భక్తులు 2 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉన్నందున భారీగా ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీకాకుళం మా జిల్లాలో ఉండడం ఈ జిల్లా ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాం. గత ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటిసారి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు మేమందరం ఇక నుంచి మా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలు ప్రభుత్వ పండగగా అనౌన్స్ చేసి అంగరంగ వైభవంగా జరపమని మేము విన్నవించిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పండగని రాష్ట్ర పండగగా అనౌన్స్ చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా గత సంవత్సరం అంగరంగ వైభవంగా మనందరం జరుపుకున్నాం. అయితే ఈసారి గత సంవత్సరం ఏవైతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయో, చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా సరి చేసుకొని ఈసారి బ్రహ్మాండంగా గత 2 రోజుల నుంచి ఏ విధంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయో మనందరం ఎంత ఆనంద ఉత్సవాలతో ఈ కార్యక్రమం పాల్గొన్నామో మనందరికి కూడా తెలుసు. నిన్న ఉదయం సూర్య నమస్కారాలతో ప్రారంభించాం. దాదాపుగా 8,000 మంది భక్తులు సూర్య నమస్కారాల్లో పాల్గొని విజయవంతం చేశారు. నిన్న సాయంత్రం ఏదైతే సూర్యనారాయణ స్వామి యాత్ర మనం చేశామో శ్రీకాకుళం పట్టణంలో నభూతో నభవిష్యత్తు ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో నిన్న శోభాయాత్ర కూడా జరుపుకున్నాం. ఈ రోజు మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీకాకుళం పట్టణంలో ఊక పోస్తే రాలినంత మంది జనం వచ్చారంటే ఈ ఉత్సవాలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనందరం కూడా తెలుసుకోవాలి. సామాన్య భక్తుడే ప్రథమ ప్రాధాన్యతగా తీసుకున్నాం. మీరే చూస్తారు, మీరే మెచ్చుకుంటారు. ఎటువంటి ఆందోళన చెందవద్దు. విపరీతంగా ఈరోజు మజ్జిగ ప్యాకెట్లు కానీ, మంచినీటి ప్యాకెట్లు కానీ, పిల్లలకి పాలు కానీ మధ్య మధ్యలో ఎక్కడైతే ఇబ్బంది ఉందో వాళ్ళకి ఆహార పొట్లాలు కూడా అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.